గత ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోలేదన్నారు సీఎం రేవంత్. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన కొలువుల పండుగ కార్యక్రమంలో 1370 మంది గ్రూప్ 3 విజేతలకు నియామక పత్రాలు అందజేశారు రేవంత్. ప్రాణత్యాగాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే గత ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిందని విమర్శించారు. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీని ప్రక్షాళించామని ఆయన అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలలో ఉన్న ఖాళీలను లెక్కించి ఆ ఖాళీలను భర్తీ చేసి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలి అన్న ఆలోచన సంపూర్ణ స్థాయిలో చేయలేదు. వాళ్ళ ప్రాధాన్యత క్రమంలో కుటుంబం మొదటి ప్రాధాన్యత, పార్టీ రెండవ ప్రాధాన్యత, రాజకీయ అవసరాలు మూడవ ప్రాధాన్యతగా భావించిండ్రు తప్ప మొదటి ప్రాధాన్యతగా భావించాల్సిన తెలంగాణ నిరుద్యోగ సమస్యను ఏ రోజు కూడా పరిష్కరించాలని ఆలోచన చేయలేదు. అందుకే 10 సంవత్సరాలు ఓపిక పట్టిన ఈ తెలంగాణ యువత ఇక లాభం లేదు, మేం పూనుకొని మాకు ఉద్యోగాలు ఇవ్వాలి అని అడిగే పరిస్థితి నుంచి వాళ్ళ ఉద్యోగాలు తొలగిస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయని చెప్పి మీరందరూ రోడ్డు మీదకి వచ్చి 2023 నాడు మీరు డిసెంబర్లో తీసుకున్న నిర్ణయం ఇక ఉద్యోగాలు అడగం, ఉద్యోగాలు ఇస్తామని గద్దెనెక్కిన వాళ్ళ ఉద్యోగాలు తీస్తామని మీరందరూ నడుము బిగించండ్రు. కాబట్టి ఈనాడు ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. అందులో మేమందరం కూడా బాధ్యత తీసుకొని ఈరోజు ఈ వేదిక మీద మీ ఉద్యోగ నియామక పత్రాలు అందించడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నాం.